హాయ్ అందరికీ. చలిజ్వరంతో వణికిపోతూ వెచ్చదనం కోసం దుప్పటిని పైకి లాక్కుంటుంది 60 సంవత్సరాల పార్వతమ్మ. ఇంతలో ఎదురింటి వాళ్ల పాప, పార్వతమ్మమ్మ పార్వతమ్మమ్మ, నీకోసం సారథి అంకుల్ సింగపూర్ నుంచి ఫోన్ చేశారు, నీతో మాట్లాడాలట, ఇదిగో ఫోన్ అంటూ ఫోన్ పార్వతి చేతికిచ్చింది. అప్పటి వరకు లేవడానికి కూడా ఓపిక లేని పార్వతమ్మ కొడుకు ఫోన్ అనేసరికి ఒంట్లో ఉన్న ఓపికనంతా కూడగట్టుకుని పైకి లేచి ఫోన్ తీసుకుంది. హలో అమ్మా, వినబడుతుందా? వినబడుతుంది నాన్న, చెప్పు. నీ ఒంట్లో ఎలా ఉందమ్మా? బాగానే ఉంది బాబు, నువ్వు ఎలా ఉన్నావు? కోడలు మనవరాలు ఎలా ఉన్నారు? మేమంతా బాగున్నామమ్మా. ఈ వయసులో నువ్వు అక్కడ ఒంటరిగా ఎలా ఉంటున్నావో ఏమో అని నీ కోడలు నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చేయమంటుంది. నీ మనవరాలు కూడా నిన్ను చూడాలి అంటుందమ్మా. ఏది బాబు, ఒకసారి మనవరాలతో మాట్లాడతాను, ఫోన్ ఇవ్వు అన్న తల్లి మాటలకు, నేను ఇప్పుడు ఆఫీస్లో ఉన్నానమ్మా, ఇంకెంత, కాస్త ఓపిక పట్టు, ఓ 10 రోజుల్లో నేను ఇండియాకి వస్తున్నాను. నేను ఇక్కడకు తిరిగి వచ్చేటప్పుడు నిన్ను కూడా నాతో పాటు తీసుకొచ్చేస్తాను. అప్పుడు ఎలాగో నీ మనవరాల దగ్గరే ఉంటావు కదా అన్నాడు. అలాగేలే బాబు, ఇంతకీ నేను నీతో పాటు వచ్చేస్తే ఇక్కడ ఇల్లు పొలము ఎలాగా అంటూ అయోమయంగా అడిగింది పార్వతమ్మ. అదేనమ్మా, నువ్వు కూడా మా దగ్గరకు వచ్చేస్తే అక్కడ ఇల్లు పొలం ఎవరు చూసుకుంటారు? అందుకే వాటిని అమ్మేద్దాం అనుకుంటున్నాను. అలాగే నువ్వు ఎవరెవరికి డబ్బు అప్పుగా ఇచ్చావో అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి పెట్టు, అర్థమైందా అమ్మా? 10 అంటే 10 రోజుల్లో నేను అక్కడ ఉంటాను, నీ ఆరోగ్యం జాగ్రత్త అంటూ ఫోన్ పెట్టేశాడు సారథి. పార్వతమ్మ ఇచ్చిన ఫోన్ తీసుకుని ఎగురుకుంటూ వెళ్ళిపోయింది ఎదురింటి పాప. చాలా రోజుల తర్వాత కొడుకుతో మాట్లాడిన ఆనందంతో పార్వతమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి. చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ మంచానికి పక్కగా ఉన్న ఫోటోలోని తన చేతిలోకి తీసుకుంది పార్వతమ్మ. ఆ ఫోటోలో తను, తన భర్త, తన ఒక్కగానొక్క ముద్దుల కొడుకు సారథి ఉన్నారు. పార్వతమ్మ భర్త సాంబయ్య, వారిది మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. వారికి ఉండడానికి సొంత ఇల్లు, తాతల నుంచి వచ్చిన 3 ఎకరాల పొలము ఉన్నాయి. ఆ దంపతులకు మొదటి సంతానంగా పుట్టాడు సారథి. ఆ తర్వాత ఏడాదికి పాప పుట్టినా ఆ పాప నెలల వయసులోనే అనారోగ్యంతో మరణించింది. దాంతో సారథిపైనే పంచప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నారు పార్వతమ్మ సాంబయ్య దంపతులు. సాంబయ్య వ్యవసాయం చేస్తూ ఉంటే పార్వతమ్మ ఇంటిని చక్కబెట్టుకుంటూ భర్తకు చేదోడు వాదుడుగా ఉండేది. సాంబయ్య వ్యవసాయం చేస్తున్నప్పటికీ సొంత పొలమే కావడం వల్ల, భార్యాభర్తలు ఇద్దరూ కష్టించి పనిచేయడం వల్ల ఆదాయం బాగానే రావడంతో భార్యకు కానీ కొడుకుకు కానీ ఏ విషయంలోనూ ఎలాంటి లోటు రానిచ్చేవాడు కాదు. కొడుకు సారథిని చిన్నప్పటి నుంచి ఉన్నంతలో మంచి మంచి స్కూల్స్లోనే చదివించాడు. ఎంత కష్టమైనా కొడుకుని బాగా చదివించి మంచి స్థాయికి తీసుకురావాలన్నది ఆ భార్యాభర్తల కళ. సారథి ఇంటర్ 2nd ఇయర్కి వచ్చే వరకు వారి కుటుంబం చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతూ వచ్చింది. బంధువుల ఇంటికి, పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి తల్లి ముగ్గురు కలిసి వెళ్ళేవారు. వీలు కుదిరినప్పుడు తీర్థయాత్రలు చేసి రావడం, పుట్టినరోజులు పండుగలు వచ్చినప్పుడు వాళ్ళ ఊరి చివరన ఉన్న పేరు పొందిన దేవాలయానికి వెళ్ళడం, అలా రోజులు గడుస్తున్నాయి. కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. ఒకరోజు అనుకోకుండా సాంబయ్య పొలంలో ఉండగా గట్టిగా వర్షం కురవడం ప్రారంభమైంది. ఆ వర్షానికి సాంబయ్య గట్టు మీద ఉన్న తాటి చెట్ల కింద నీడ కోసం నిలబడ్డాడు. ఇంతలో ఒక్కసారిగా ఆ తాటి చెట్ల మీద పడిన పిడుగు సాంబయ్య ప్రాణాలను హరించింది. అలా ఆ రోజు జరిగిన ఆ ఘటనతో ఆ కుటుంబం నుంచి ఆనందం దూరమయ్యింది. ఊహించని విధంగా తన జీవితంలో ఏర్పడిన కష్టాన్ని అతి కష్టం మీద దిగమింగుకొని కొడుకు కోసం నిలబడింది పార్వతమ్మ. కొడుకుని ఎలాగైనా ప్రయోజకుని చేయాలన్న భర్త కళ్ళను నెరవేర్చాలని పొలాన్ని కౌలుకిచ్చి ఆ ఆదాయంతో కొడుకును జాగ్రత్తగా పెంచుకొచ్చింది. తర్వాత కాలక్రమంలో పీసీ పూర్తి చేసిన సారథి సింగపూర్లో ఉద్యోగ అవకాశం రావడంతో అక్కడికి వెళ్ళాడు. కొడుకు తనను అలా ఒంటరిగా వదిలి వెళ్తున్నప్పుడు కూడా పార్వతమ్మ గుండె రాయి చేసుకుని తన కొడుకు ఎక్కడున్నా బాగుండాలి అని కోరుకుంది. వెళ్ళిన కొత్తలో సారథి వారానికి ఒకసారి ఫోన్ చేసేవాడు. ఆ తర్వాత 15 రోజులకు, ఆ తర్వాత నెలకొకసారి, ఇప్పుడు ఏడాదికి 2-3 సార్లు చేస్తున్నాడు. సారథి అక్కడే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అతనికి ఒక కూతురు కూడా. అనుకున్నట్లుగానే సారథి సరిగ్గా 10 రోజులకు ఇండియాకు వచ్చాడు. రాక కొడుకు వస్తున్నాడు అని ఆనందంతో తనకు ఓపిక లేకపోయినా ఇరుగు పొరుగు వారి సహకారంతో
సారథికి ఇష్టమైన వంటలు వండి సిద్ధం చేసింది పార్వతమ్మ. కొడుకు చెప్పినట్టుగానే తను డబ్బు అప్పుగా ఇచ్చిన వారందరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి కొడుకు చేతిలో పెట్టింది. ఉన్న 10 రోజుల్లో ఇంటిని పొలాన్ని వచ్చినంతకి అమ్మకం పెట్టి ఎట్టకేలకు వాటిని అమ్మి ఆ డబ్బులు తన అకౌంట్లో వేసుకున్నాడు సారథి. కొడుకు ఆ ఇంటిని అమ్మడం తనకు ఏ మాత్రం ఇష్టం లేకపోయినా చేసేదేమీ లేక మౌనంగా ఉండిపోయింది పార్వతమ్మ. పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆ ఇంట్లో తనకు ఎన్నో అనుభవాలు జ్ఞాపకాలు ఉన్నాయి అనుకుంటూ ఇంటి మొత్తాన్ని కలే చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక కొడుకుతో ప్రయాణమయ్యే రోజు రానే వచ్చింది. ఊర్లో కనపడిన ప్రతి వారికి తను కొడుకుతో పాటు వెళ్తున్నానని ఎంతో ఆనందంగా చెప్పుకుంది. కోడలికి మనవరాలకి ఇవ్వడానికి పచ్చళ్ళు, పొడులు, డ్రై ఫ్రూట్స్, పిండి వంటలు, కొత్త బట్టలు అన్ని మూటలు కట్టి కారులో పెట్టి కొడుకుతో పాటు కారెక్కిన పార్వతమ్మ మనసును ఒకవైపు కొడుకు దగ్గరికి వెళ్తున్నాను అనే ఆనందం, అన్ని సంవత్సరాలు అనుబంధం ఉన్న ఆ ఇంటిని సొంత ఊరిని వదిలి వెళ్తున్నాను అనే బాధ మరోవైపు ఆ ముసలి ప్రాణానికి ఊపిరాడనివ్వడం లేదు. వారి ప్రయాణం సాగుతూ ఉండగా కొంతసేపటికి తండ్రి ఉన్నప్పుడు వారు అస్తమానం వచ్చి వెళ్లే ఊరి చివరన ఉన్న గుడి వచ్చింది. సారథి కారాపి, అమ్మా నీకు ఎంతో ఇష్టమైన గుడి కదా, మనం మళ్ళీ ఇండియాకు రాం కదా, ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుందాం అన్నాడు. సరేనంటూ కొడుకు చేయి పట్టుకుని గుడిలోకి వెళ్ళింది పార్వతమ్మ. చాలా కాలం తర్వాత పార్వతమ్మని సారథని చూసిన గుడి పూజారి గారు, ఎలా ఉన్నారమ్మా, ఈ మధ్య గుడికి రావడం లేదు అంటూ పలకరించారు. బాగున్నాం పంతులు గారు, నేను మా అబ్బాయితో పాటు వెళ్ళిపోతున్నాను, వెళ్లే ముందు ఒకసారి దర్శనం చేసుకుని వెళ్దామని వచ్చాము అంది పార్వతమ్మ. దైవ దర్శనం పూర్తయిన తర్వాత బయటకొచ్చి గుడి మండపంలో కూర్చున్నారు తల్లి కొడుకులు ఇద్దరు. కాసేపటికి సారథి, అమ్మా ఈ పక్కన ఆఫీస్లో నాకు కాస్త పనుంది, ఇక్కడైతే నీకు ప్రశాంతంగా ఉంటుంది, నువ్వు ఇక్కడే కూర్చో, నేను కాసేపట్లో వచ్చేస్తాను అంటూ తన చేతిలోని ప్రసాదాన్ని తల్లి చేతిలో పెట్టి వెళ్ళాడు సారథి. కొడుకు వస్తాడని ఆశగా ఎదురు చూస్తూ కూర్చుంది పార్వతమ్మ. ఉదయం వెళ్ళిన కొడుకు చీకటి పడుతున్నా ఇంకా రాలేదు. గుడి మూసేసి వెళుతున్న పూజారి గారు విషయం తెలుసుకుని, చీకటి పడుతుందమ్మా, అబ్బాయి ఇక రాడేమో, మీరు ఇంటికి వెళ్ళండి అన్నారు. పూజారి గారి మాటలకు, లేదు లేదు, మా అబ్బాయికి వెళ్ళిన పని అయ్యుండదు, పని అయిన వెంటనే తను ఇక్కడికే వచ్చి నా కోసం వెతుక్కుంటాడు, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను అని సమాధానం చెప్పింది పార్వతమ్మ. అలా కొన్ని రోజులు గడిచినా సారథి ఇక తిరిగి రాలేదు. పార్వతమ్మ అక్కడే దేవునికి సేవ చేసుకుంటూ పంతులు గారిచ్చే ప్రసాదం తింటూ కొడుకు రాక కోసం కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తూ బ్రతికేస్తుంది. ఊరు నుంచి తెలిసిన వారు గుడికి వచ్చినప్పుడల్లా, ఎన్నాళ్ళని ఇక్కడే ఉంటావు, ఊర్లోకి వచ్చేయమని పిలిస్తే తన కొడుకు తన కోసం ఎప్పుడైనా వస్తాడని, తన కొడుకు అమాయకుడని, కొడుకు వచ్చే వరకు తను అక్కడే ఉంటానని సమాధానం చెప్పేది ఆ పిచ్చి తల్లి. కొడుకు తనని అంతా మోసం చేసినా కొడుకు గురించి ఏ మాత్రం చెడుగా ఆలోచించని తల్లి మనసు అంటే అదే కదా. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.